హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సౌత్ వెస్టర్న్ రైల్వే నుండి అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్లో మెయిన్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా మీరు ఇక్కడ చూసుకుంటే సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ నుండి మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఐటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్రెంటిస్ చేయడానికి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఆల్రెడీ అవైలబుల్ అయితే ఉండడం జరిగింది. అదే లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 13 వచ్చేసరికి 13 ఆగస్టు లాస్ట్ డేటు. సో మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 904 పోస్టులకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది రైల్వే సౌత్ వెస్టర్న్ రైల్వే నుండి. సో ఇందులో మనకి రెస్పెక్టివ్ డివిజన్స్, వర్క్షాప్, యూనిట్కి సంబంధించిన డీటెయిల్డ్ వేకెన్సీస్ కూడా వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ ఇచ్చిన www.rrchubli.in మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోగలరు. అయితే ఇంకో పాయింట్ చూసుకుంటే దిస్ నోటిఫికేషన్ ఇస్ ఓపెన్ టు ఆల్ క్యాండిడేట్స్. సో అందరూ మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కొంతమందికి వీళ్ళు ఇక్కడ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. కొన్ని స్టేట్స్ వాళ్ళకి, అందులో మన ఏపీ చూసుకుంటే డిస్ట్రిక్ట్స్ అనంతపూర్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ క్యాండిడేట్స్ కూడా మీరు పోస్టులకి అప్లై అయితే చేసుకోగలరు. అయితే డివిజన్ వైజ్ మనం ఇక్కడ పోస్టులు చూసుకుంటే ఫెటర్ ముందు హుబ్లీ డివిజన్లో మనం చూసుకుంటే ఫెటర్ మొత్తం 101 పోస్టులు, అలాగే వెల్డర్ 5 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 76 పోస్టులు, ఆర్ఎండిసి 16 పోస్టులు, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ పాస్ వచ్చేసరికి 39 పోస్టులు. సో హుబ్లీ డివిజన్ నుంచి మొత్తం 237 పోస్టులకి వేకెన్సీ, అప్రెంటిస్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో రెస్పెక్టివ్ ట్రేడ్ నుంచి మీరు ఐటీ అయితే చేసి ఉండాలి. మీకు ట్రైనింగ్ వచ్చేసరికి 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ హుబ్లీ నుంచి మనం చూసుకుంటే ఫిట్టర్ 97, వెల్డర్ 32, మెషినిస్ట్ 8, టర్నర్ 9, ఎలక్ట్రీషియన్ 29, కార్పెంటర్ 11, పెయింటర్ 15, అలాగే పాసా నుంచి 16, మొత్తం 217. హుబ్లీ వర్క్షాప్ నుంచి మనకి 217 పోస్టులకి వేకెన్సీ రావడం జరిగింది. డిఫరెంట్ ట్రైన్ నుంచి. ఇది కూడా సేమ్ మనకి 1 year ట్రైనింగ్. నెక్స్ట్ బెంగళూరు డివిజన్లో మనం చూసుకుంటే ఫిట్టర్ 37, ఎలక్ట్రీషియన్ 17, ఎలక్ట్రీషియన్ జనరల్ 79, ఫిట్టర్ క్యారేజ్ అండ్ వ్యాగన్ 67, పాసా వచ్చేసరికి 10, వెల్డర్ 10, ఫిట్టర్ 10, మొత్తం 230 పోస్టులు. నెక్స్ట్ మైసూర్ డివిజన్ చూసుకుంటే మొత్తం 177 పోస్టులు. అలాగే సెంట్రల్ వర్క్షాప్ మైసూర్లో మనం చూసుకుంటే మొత్తం 943 పోస్టులు మైసూర్లో. సో టోటల్ మనకి 5 డివిజన్లు కలిపి చూసుకుంటే, 5 యూనిట్లు కలిపి చూసుకుంటే మొత్తం 904 పోస్టులకి వీళ్ళు డిఫరెంట్ ట్రేడ్స్ నుంచి అప్రెంటిస్ పోస్టులకి అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ మీరు చూసుకుంటే మీ 10th క్లాస్ మినిమం 50% అబవ్ ఉండాలి. అలాగే ఐటీఐ. సో మీ 10th అలాగే ఐటీఐ పర్సంటేజ్ మీద మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ 2 candidates హ్యావింగ్ ద సేమ్ మార్క్స్, ఇన్ కేస్ టై అయితే ఎవరైతే ఓల్డర్ ఏజ్ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేమ్ ఇన్ కేస్ ఓల్డర్ ఏజ్ కూడా సేమ్ అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ విల్ బి ఇష్యూడ్ టు ఈచ్ అప్లికెంట్. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఫర్దర్ ప్రాసెస్కి అయితే మీరు నోట్ చేసుకోవాలి, ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే మనకి మినిమం 15 years అబవ్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం 24 years లోపల ఉండాలి. సో 15 to 24 ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిలాక్సేషన్ మనం చూసుకుంటే SC/ST వాళ్ళకి 5 years రిలాక్సేషన్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్ అయితే పొందగలరు. అలాగే ఎవరైతే పర్సన్ విత్ డిసబిలిటీస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 10 years వరకు వాళ్ళకి రిలాక్సేషన్ అయితే పొందగలరు. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి మినిమం 50%తో. దాని తర్వాత ఐటీఐ మీరు రెస్పెక్టివ్ ట్రేడ్ నుంచి ఐటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఫీజు మనం చూసుకుంటే 100 rupees మీరు నాన్ రిఫండబుల్ ఫీజు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ పేమెంట్ మీకు ఈ రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మీరు ఫర్దర్ ప్రాసెస్కి అయితే మీ ప్రింట్ తీసుకొని ఉంచుకోగలరు, లేదా మొబైల్లో పీడిఎఫ్ సేవ్ చేసుకొని మీరు ఉంచుకోగలరు. సో ఫీజు అయితే మనకి 100 rupees ఫీజు అయితే మనకి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది, నాన్ రిఫండబుల్ ఫీజు. సో మెయిన్ టాపిక్స్ మాత్రం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసరికి www.rrchubli.in మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కానెడ్ ఫోటోగ్రాఫ్, సాఫ్ట్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచరు. సో లాస్ట్ డేట్ మనం చూసుకుంటే ఆగస్ట్ 13 మనకి లాస్ట్ డేటు.
సో ట్రైనింగ్ పీరియడ్ స్టైఫండ్ వచ్చేసరికి మీకు 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. స్టైఫండ్ యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ మీకు స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏం చూసుకుంటే మనకి నో హాస్టల్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో ఎటువంటి అకామిడేషన్ మీకు ప్రొవైడ్ అయితే చేయరు. సో మీ ఓన్ అరేంజ్మెంట్తో అయితే మీరు అక్కడ అప్రెంటిస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నోటిఫికేషన్ మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అలాగే హెల్ప్ డెస్క్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన మెయిల్కి మీరు మెయిల్ చేస్తే మీకు రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది రైల్వేకి సంబంధించిన సౌత్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.